హాయ్ అండి. సండే స్పెషల్గా అయితే రాగి ముద్ద కోడి పులుసుని అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. వేడి వేడిది అలా తింటుంటే చాలా టేస్ట్గా అయితే ఉంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే మీకు అయితే చూపిస్తానండి. బియ్యాన్ని అయితే ఇదిగోండి కొలతకైతే నేనైతే దీన్ని అయితే తీసుకున్నాను. లోటాని దీన్ని అయితే తీసుకున్న తర్వాత బియ్యాన్ని అయితే దీనికి కొద్దిగా వెలుతుగా అయితే తీసుకుని గిన్నెలో అయితే వేసుకున్నాను. ఈ బియ్యాన్ని అయితే శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గంట కానీ అరగంట పాటు కానీ పక్కనైతే నానబెట్టేసుకోవాలి. ఇవి నానేలోపు అయితే కర్రీ ప్రిపరేషన్ అయితే చేసేస్తాను. కర్రీలోకి వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. అలాగే టమోటా జీడిపప్పును అయితే పేస్ట్కి అయితే రెడీ చేసేసాను. ఇప్పుడైతే కుక్కర్ని అయితే పెట్టుకుని కుక్కర్లో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలను అయితే ఆయిల్లో వేసుకుని వీటిని అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అయితే దీనిలో చికెన్ అయితే శుభ్రం చేసుకుని అయితే వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత అయితే ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత దీనిలోకి తగినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపు అయితే వేసుకుని అయితే కలుపుకోవాలి. తర్వాత అయితే దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత అయితే ఇది బాగా ఫ్రై అవుతుంది కదా, తగినంత కారాన్ని కూడా వేసుకోవాలి. మనం కారం ఎంత తినగలిగితే అంత కారాన్ని అయితే దీనిలో అయితే యాడ్ చేసుకోవాలి. నాకు వచ్చేసి ఇక్కడ 2 స్పూన్లు అయితే పట్టింది. ఇప్పుడైతే దీనిలో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఫారం కోడి కాబట్టి కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే యాడ్ చేశాను. ఇప్పుడైతే దీనికైతే మూత అయితే పెట్టుకొని విజిల్ పెట్టుకుని అయితే ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ఆఫ్ చేసుకోవాలి. చూడండి 5 విజిల్స్ తర్వాత అయితే ఇలా వచ్చింది. ఇప్పుడైతే దీనిలోకి అయితే టమోటా అలాగే జీడిపప్పు పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. వేసుకుని అయితే మళ్ళీ విజిల్ పెట్టి అయితే 2 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. కొత్తిమీరని కూడా యాడ్ చేసేసాను. చూడండి 2 విజిల్స్ కూడా వేయించిన తర్వాత అయితే ఇలా అయితే వచ్చేసింది కర్రీ. ఇలాగా పులుసులాగా ఉంటేనే రాగి సంగటిలోకి అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే రాగి సంగటి కోసం అయితే ఈ లోటాతోటి 6 లోటాల వాటర్ని అయితే తీసుకున్నాను. చూపిస్తున్నాను కదా, ఈ వాటర్లో అయితే మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి. ఇలా అయితే వేసుకొని మూత పెట్టుకుని అయితే ఈ రైస్ని అయితే మెత్తగా అయితే ఉడికించుకోవాలి. ఇలా బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత అయితే మీకు అయితే చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే ఉడికిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత అయితే దీనిలోకి అయితే రాగి పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే రాగి పిండిని అయితే వేసేసుకుంటున్నాను. ఏ కొలతతో అయితే బియ్యాన్ని తీసుకున్నాను అదే కొలతతో అయితే రాగి పిండిని కూడా తీసుకున్నాను. ఇది ఒక లేయర్ లాగా అన్నం పైన అలా వేసుకుని దీన్ని అయితే గట్టితో అయితే కదపుకోకుండా పైన మూత అయితే పెట్టుకుని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే అలా అయితే ఉంచేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అయితే మూత అయితే పెట్టేశాను. 5 మినిట్స్ తర్వాత అయితే ఇదిగోండి ఇలా అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని అయితే గట్టితో అయితే కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. అన్నము ఆ రాగి పిండి కూడా కలిసిపోయి మిక్స్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే బాగా కలుపుకోవాలి. తెడ్డుతో కలుపుకుంటే ఇంకా బాగా అయితే వస్తుంది. తెడ్డు అయితే అవైలబుల్గా అయితే లేదని నేనైతే రుబ్బుకునే పప్పు గుత్తుతో అయితే దీన్ని అయితే ఇప్పుడైతే కలుపుతాను. 2 బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి పప్పు గుత్తుతో కలుపుకుంటే బాగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు దీనిలో అయితే ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని అయితే పప్పు గుత్తుతో బాగా కలుపుకుంటే ఫ్రీగా అయితే తిరుగుతుంది. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే పప్పు గుత్తుతో అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా ఇదంతా ప్రాసెస్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కింద మాడిపోతుంది. నెయ్యి కూడా వేసి అయితే మిక్స్ చేసుకుంటే ఇదైతే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని అయితే ముద్దలు అయితే చేసుకోవాలి. ముద్దలు చేయడానికి అయితే వేడి వేడి మీద అయితే చేసుకోవాలి కాబట్టి చేతితోటి అయితే చేసుకోలేము కాబట్టి ఇలాగైతే ఒక బౌల్కి అయితే నెయ్యి అయితే అప్లై చేసి కొద్ది కొద్దిగా అయితే దీనిలో రాగి సంగటి అయితే వేసుకుని ఇలా అయితే ముద్దల్లాగా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న ముద్దలను అయితే గిన్నెలో అయితే పెట్టేసుకోవాలి. ఇలాగే మొత్తం రాగి సంగటిని అంతటిని అయితే ఇలాగ ప్లేట్లో వేసుకుని అయితే ముద్దలు అయితే చేసుకున్నాను. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే వచ్చింది. చాలా బాగా అయితే వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ టైం అయితే చేశాను రాగి సంగటి. అలాగే
ఫారం కోడి మాంసము. చాలా బాగా అంటే చాలా బాగా అయితే ఉందండి. వేడి వేడి తింటుంటే చాలా టేస్ట్గా అయితే ఉంది. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్ వచ్చేసి వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. నా వీడియోస్ని అయితే ఫాలో చేయండి. చికెను రాగి సంగటి సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.